యా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే విషయాలు కూడా పబ్లిక్ లోకి వెళ్తుంది. అప్పుడే ఆయన నమ్ముతారని తెలియజేసుకుంటున్నారు. ఓకే. యా ఓకే. నాగమల్లేశ్వర్ గారు గుడ్ మార్నింగ్ మేడం. సో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర, సో పాదయాత్ర చేసి ప్రజల్లోకి వెళ్ళాలి అనేటటువంటి ఆయన ఆలోచన. సో ఇప్పుడు చేసేటటువంటి పరిస్థితి కంటే ఇప్పుడు చాలా సమస్యలు ఉన్నాయి. ఎస్పెషల్లీ రైతులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎస్పెషల్లీ మా చిత్తూరు జిల్లాలోనే మామిడి రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి. సరే అధికార పార్టీ ఏం చేస్తోంది అనేది పక్కన పెడితే ప్రతిపక్షంగా ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత మీ పార్టీకి ఉంది. సో అలాంటి కార్యక్రమాలు చేస్తే రైతుల్లో మైలేజ్ వస్తుంది. కష్టంలో ఉన్న వాళ్ళకి పోయి మనం ఎప్పుడైతే వాళ్ళని ఓదారుస్తామో లేకపోతే వాళ్ళకి అండగా నిలబడతామో వాళ్ళు మనల్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. సో మనం అదే హ్యాపీగా ఉన్నప్పుడు మనకు అకౌంట్లో డబ్బులు వేయడం కంటే సమస్యలో ఉన్న వాళ్ళకి పోయి పక్కన నేను ఉన్నాను మీకోసం అని చెప్తే ఖచ్చితంగా వాళ్ళంతా కూడా మనల్ని ఆదరించేటువంటి అవకాశం ఉన్నాయి. సో అలాంటి అవకాశాలు వచ్చినా కూడా అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు పాదయాత్ర అనేది జనాల్లోకి తీసుకెళ్లాలనేటువంటి ప్రయత్నం జరగడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏంటి అసలు మీ పార్టీకి సంబంధించినటువంటి స్టాండ్ ఏంటి? సార్ మీకు ప్యానెల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్ సార్. ఇవాళ నేను చాలా ఆశ్చర్యపోతున్నటువంటి విషయం ఏంటంటే మీకు అన్ని సీట్లు గెలిపించి మీరు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారి కోసం వెయిట్ చేయట్లా. ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏం చేయబోతుంది, ఏం చేద్దాం అనుకుంటుంది, ఇప్పుడు వరకు ఏం చేసింది, రాబో రోజులలో ఏం చేస్తానన్న ఒక భరోసా ఇస్తారని చెప్పేసి రాష్ట్ర ప్రజలు చూస్తారు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్తున్నారు అంటే సంవత్సర పాలమైనా కూడా సరే అటు 3 రోజులు మహానాడు పెట్టుకున్నా 30,000 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పమే లేదు. ఇప్పుడు ప్రజల పరిపాలన, ఇప్పుడు రైతుల కోసం ఎవరు సార్ అండగా నిల్చోవాల్సినటువంటి బాధ్యత ఎవరిది? ప్రభుత్వాందా జగన్మోహన్ రెడ్డి గారిదా? మీరేమి చేయరు. ఆయన వెళ్ళి పరామర్శిస్తే గుంటూరుకి ఇప్పుడు మిర్చి రైతులకి ఎవరంటే అండగా ఉన్నారు? వెళ్ళి ఎవరు పోరాడారు? పోరాడిన తర్వాతే కదా మీరు సెంట్రల్ మినిస్టర్లకి లెటర్లు రాస్తున్నారు. మీరు ఏమి చేయకుండా అన్ని వర్గాలని నిర్వీర్యం చేసేసి జగన్మోహన్ రెడ్డి గారి అసెంబ్లీలో ఆయన స్పీచ్ కోసం ఎదురు చూస్తున్నారా? మరి మీరు చెప్పకపోయారా మీ నాయకులకి, డిప్యూటీ సీఎం గారికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి మనం ఏమి ఇస్తానన్నటువంటి పథకాలు ఏమి ఇవ్వలేదండి? 6 పథకాలు కాకుండా ఇంకా 143 పథకాల కోసం ఈ రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. లేకపోతే ఫీ రియంబర్స్మెంట్ కోసం యువత అంతా ఎదురు చూస్తుంది. తల్లికి వందనం అని చెప్పేసి కొంతమంది తల్లులకే వేసాము, మిగతా తల్లులందరూ సచివాలయం దగ్గర పడిగాపులు కాస్తున్నారు. లేదు ఇప్పుడు వరకు ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి ఏ భరోసా ఇవ్వకుండా 16,800 మనమే అసెంబ్లీ సాక్షిగా చెప్పామండి. 185 మంది ఆ హత్యలు ఆడపిట్టల మీద జరిగాయండి, 15 మైనర్ బాలికల మీద జరిగాయండి, లేదంటే జిఎస్టి దిగజారిపోతుందండి. సార్ ఇవన్నీ ఏం మాట్లాడుతున్నారు? ఏం మీరు అడగాలనుకుంటున్నారు? ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకి? నాకు అర్థం కానటువంటి విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిది ఆయన పరిపాలన నచ్చో నచ్చలేదో 11 సీట్లు ఇచ్చారు, ఇది వాస్తవం కదా. మీరు ఇవాళ ఆయన పరిపాలన బాలేదు లేకపోతే ఆయన సంక్షేమం బాలేదని చెప్పేసి మీరు వచ్చి ఎంత కామెడీ అని అంటే 2019 నుంచి 24 వరకు ఆయన సంక్షేమం బాలేదు, శ్రీలంక అయిపోద్ది, అదే అయిపోద్ది, ఎందుకు ఇన్ని అప్పులు చేస్తున్నారని చెప్పేసినటువంటి మీరు అదే సంక్షేమానికి పేర్లు మార్చుకొని 1కి 10 ఇస్తామని చెప్పేసి అబద్ధ సాక్షులు చెప్పుకొని వచ్చినటువంటి మీరు ఏం చేస్తున్నారండి? రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తున్నారు? మీ కూటమి ప్రభుత్వం వచ్చి ఏం చేస్తుంది? మీరు అదే ఆలోచించుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద కాన్సన్ట్రేషన్ తగ్గించి, లేదంటే మీ రెడ్ బుక్ రాజ్యాంగంలో ప్రధానం ఇప్పుడు ఒక మాట అన్నారు, 15 రోజులకు ఒకసారి వెళ్ళి ఆయన కార్యకర్తలను చూసుకోవడానికి వెళ్తున్నారు అంటే 15 రోజులకు ఒకసారి ఒక్కొక్కరిని అరెస్ట్ చేసుకుంటూ ఉంటున్నారు. మీరు ఆయన కార్యకర్తలు ఎంత దూరం ఉన్నా వెళ్తారు. మీరు వెళ్ళరా? మీ కార్యకర్తలని మీ నాయకులను అరెస్ట్ చేస్తే వెళ్ళరా? దాంట్లో కొత్త వింత ఏముంది అందులో? అది కాదు వింత. రాష్ట్ర ప్రజల యొక్క భరోసా పోతుంది, రాష్ట్ర అభివృద్ధి క్షీణించిపోతుంది, రాష్ట్ర ఫైనాన్స్ కి సంబంధించినటువంటి పరిస్థితులు దిగజారిపోతున్నాయి. దానికోసం పడండి బాధ బెంగ. జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎందుకు మీకు బెంగ? పాదయాత్ర పేటెంట్ రైట్స్ ఉన్నటువంటి ఫ్యామిలీ పాదయాత్ర స్టార్ట్ చేసిందే రాజశేఖర్ రెడ్డి గారు. అందులో కొత్త ఏం లేదు, వింతేం లేదు. అలా అనుకుంటే గతంలో పాదయాత్ర చేసినప్పుడల్లా 2014కి ముందు చేశారు. 2014 ఆయన జైలుకి వెళ్ళిన తర్వాత ఏమన్నా గెలిచారా? గెలవలేదు కదా. ఈ సెంటిమెంట్లతోటి వీటితోటి జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయం చేయాల్సినటువంటి అవసరమే లేదు. అది అందరికీ తెలిసినటువంటి విషయం. ఇప్పుడు లైవ్ లో ఒప్పుకుంటున్నారు కదా 40% ఓట్ షేరింగ్ ఉన్నటువంటి ఏకైక పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిది. ఆయన ఎందుకు కంగారు పడాలి?
ఆయన ఎందుకు బాధపడాలి, ఆయన ఎందుకు ఇబ్బంది ఓకే. పడాలి? ఒకటి మీరు ఆలోచించాల్సిన విషయం ఓకే మేడం. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పాదయాత్ర చేస్తారా, లేకపోతే ఇంకా బోల్డ్ ఉంది, బోల్డ్ రోజులు ఉంది ఎలక్షన్. అవసరమైతే చేస్తారు. ఎందుకు హెలికాప్టర్లు వెళ్తారంటే వద్దంటారు, కార్లు వెళ్తారంటే వద్దంటారు. మరి ఇంకేం చేయాలి? నేను ఒక చోటికి వెళ్ళాలనుకుంటున్నాను సార్, నేను ఎంత పరిస్థితులు నేను అక్కడికి వస్తానని ప్రామిస్ చేశాను, ఒక బాధ్యత అనుకోండి. నన్ను అన్ని విధాలుగా అడ్డుకుంటే ఏం చేస్తారు? పాదయాత్ర చేస్తారు. మీరే దగ్గరుండి ఆయన పాదయాత్రకి శ్రీకారం చుడుతున్నారు. దాంట్లో ఏముంది, పెద్ద విచిత్రం ఏముంది? మీరు చెప్తున్నటువంటి మాటలు నవ్వొస్తుంది నాకు. ఇంకా 1 year దాటిపోయినా కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన జపం చేస్తారేంటండి? ఆయన ఉన్నారా ఏమైనా? ఓకే. ఎక్కడ పోరాడాలి, ఏ విధంగా పోరాడాలి, ఎక్కడ జనాల్లో ఉండాలి అన్న విషయం ఆయనకు బాగా క్లారిటీ ఉంది. 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర, 14 సంవత్సరాల సీఎం, 75 సంవత్సరాలు ఉన్నటువంటి ఈయన 5 సంవత్సరాలలో 1 సంవత్సరం వచ్చినప్పుడు ఆయన సక్రమంగా చేసినటువంటి పరిపాలన ఆలోచన విధానంలో వచ్చినటువంటి అమ్మ ఒడికి పేరు పార్చుకున్నారు మీరు తల్లికి వందనంగా. అది ఆయన క్రెడిబిలిటీ. మీరు చెప్పబడి ఆయనకి ఏం చేస్తే ఎట్లుంటది, ఏం చేస్తే ఎలా పరిపాలన జరుగుతుంది అని అన్న విషయం. మీరు ఈ కూటమి ప్రభుత్వం మీరు తీసుకోవాల్సిన స్టాండ్ ఏంటంటే ఫస్ట్ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు మీద, వాళ్ళ ఆర్థిక పరిస్థితుల మీద, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి భరోసా మీద, కొత్త కంపెనీల మీద, కొత్త పెట్టుబడుల మీద, లేకపోతే యువతకి ఇవ్వాల్సినటువంటి మీరిచ్చినటువంటి దొంగ హామీలు ఎలా నెరవేర్చుకోవాలో ముందు ప్రయత్నిస్తే సరిపోతుంది తప్ప అస్తమానం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుకుంటుంటే నవ్విపోతున్నారు జనాలు మిమ్మల్ని చూసి. ఆ విషయం మీకు అర్థం కావట్లా. ఆ విషయానికి పరాకాష్ట కేకే సర్వేలు, రేస్ సర్వేలు ఇవే సంవత్సరంలో తేలిపోదంటే సంవత్సరంలో సర్వేల గురించి వద్దురండి. సర్వేల గురించి ఇప్పుడు వద్దురండి మేడం. సర్వేల గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. చిన్న బ్రేక్ ఉంది, బ్రేక్ తర్వాత బ్రేక్ ఉందండి. బ్రేక్ ప్లీజ్.